ఒకటే అక్షరం ఉన్నది ఏమిటి అంటే ఇంతకు ముందు భాగాల్లో నేర్చుకున్నట్టుగా ఓంకారము, ప్రణవము. ఓం అని ఒక్కటే వచ్చింది. ప్రజాపతి నోటి వెంట పలికినది అదొక్కటే అక్షరం. బాగానే ఉంది. ఆ ఒక్క అక్షరాన్ని తెలుసుకున్నాడు, ఆనందపడిపోయాడు ప్రజాపతి, చాలా సంతోషపడ్డాడు. ఆయన పిల్లలు ఉన్నారు, సనక సనందనాథుడు అంటారు కదా, సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు. వాళ్ళు అన్నారు, నాయనగారు మీకు శాస్త్రమంతా తెలుసు గనక ఒక్కటే అక్షరంతో ఆనందపడిపోతున్నారండి, కానీ 10 మందికి ఉపయోగించాలి కదా అన్నట్ట. అంచేత కొంచెం డ్రమటిక్గా చెప్పుకుంటున్నాం ఇక్కడ అనేసరికి, ఎవరికి అంటే పైలోకాల్లో దేవతలు ఉంటారండి, కింద లోకాల్లో మానవులు వీళ్ళంతా ఉంటారు కదా, మరి వీళ్ళకి ఎలాగా అన్నారు. ఓహో అలాగా అన్నట్ట. ఓం అన్న దాంట్లోంచి 2 పదాలు ఏర్పడ్డాయి. భూహు భువః, లేదండి భువః సువః, 2 వ్యాకృతులు వచ్చాయి. మనం ఓం భూర్భువస్సువ అంటాం కదా, ఆ భువః సువః. సువః అన్నది సువర్లోకం పైనున్న వాళ్ళకి, అలాగే భువః అన్నది భూలోకంలో వాళ్ళకి. అంటే పాతకాలం వాళ్ళు కనుక కొంచెం చెప్తే అల్లుకుపోగలిగారు, అర్థమైపోయింది. అన్నదాకా ఉండి మళ్ళీ నారదుడు లాంటి వాళ్ళు అడిగారట, అయ్యా బాగుందండి 2 వ్యాహృతులు అన్నారు, బాగానే ఉంది, అది పూర్తిగా తెలవడం ఎలాగండి అన్నట్ట పాపం. ఓహో ఇదా అని చెప్పి ప్రణవం నుంచి 2 వ్యాహృతులు వస్తే ఆ 2 వ్యాహృతుల నుంచి 4 వేదాలు వచ్చాయిట. ఏమిటది? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. బాగానే ఉంది. వేదం చదవాలంటే కొన్ని నియమాలన్నీ ఉన్నాయి, అవి తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అలాంటప్పుడు మామూలు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది చదువుకోలేరు. చదువుకుందాం అనుకున్న వేదంలో ఒక్కొక్కసారి మంత్రం తప్పు చదివితే, అంటే తప్పు అంటే అక్షరం తప్పులు కాదండి, స్వరస్థానాలు పలకాల్సిన పద్ధతిలో. ఇంచేతంటే రొకోమత్ జానేదో అనేది డైలాగు, వాడు రోకో మధ్యానేదో అన్నట్ట. ఏమైపోయింది? అది అర్థం మారిపోయింది. అలాగే వేదమంత్రాలు ఇలాంటివే, అలాంటి ప్రమాదాలు జరిగాయి కొన్ని చోట్ల. ఏమిటది? ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. చదవడంలో మంత్రం చదవడంలో తేడా వచ్చింది. ఇంద్రుడిని చంపే కొడుకు రాలేదు, ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు. యాక్టివ్ వాయిస్ కాస్త ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. అందుకని మరి వేదాల సంగతి ఏం చేయాలండి అని అడిగితే అది కాస్త ఏమైంది? అష్టాపది, 8 పదాలు అయిందిట. అంటే వేదాంగములు 6 అయ్యాయి, పురాణము ధర్మశాస్త్రము. వేదాంగములు 6 ఏమిటండి? మాట్లాడుకుందాం. అవేమిటి? మీమాంస, జ్యోతిషము, తర్కము, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, ఇలాగా. వీటి గురించి కూడా ఒక్కొక్కటి మళ్ళీ ముందు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. 8 అయ్యిందాకా ఉండి ఏమోనండి ఇంకా మాకు తెలియటలేదు అన్నట్టు ఎవరిలోనూ. అందుకని దీంట్లోంచి మళ్ళీ 9 వచ్చాయట శాస్త్రాలు. అంటే ఎలాగా? ఋగ్వేదంలోంచి 1, సామవేదంలోంచి గాంధర్వ వేదం, యజుర్వేదంలోంచి అదేమిటి అస్త్రాలు నేర్పేది ధనుర్వేదం అంటారు దాన్ని. ఇలాగా అంటే ఉపవేదాలు వచ్చాయి, సంగీతం వచ్చింది, ఇవన్నీ ఇలాంటివన్నీ కలిపి 9 అయ్యాయి. అక్కడి నుంచి వరుసగా రకరకాల శాస్త్రాలుగా మారిపోయాయి. అది విశేషం అక్కడ. అయితే ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకు కొంచెం సమయం పడుతుంది కనుక కనీసం కొన్నిటి గురించైనా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మొట్టమొదటి ఏమన్నాం? భువః సువః అన్నాం. మనం ఓం భూర్భువస్సువ ముక్కట్టుకోండి అంటాడు పాపం పురోహితుల వారు. ఎవడు ముక్కు పెట్టుకోవాలో తెలియదు వీడికి. అదా భువః సువః అంటే ఈ వ్యాహృతులకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అద్భుతమైన అర్థాలు చెప్పాయి. అది పెద్దలను అడిగి తెలుసుకుందాం మనం. అంచేత అది అలా ఉంచుదాం. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ వేదాలు అనేసరికి ఏమైందంటే వేదానికి ఒక నిర్వచనం ఉంది, అది ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు మనం. ఒకసారి జరిగింది ఏమిటంటే రామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి
పాపం సీతమ్మని వెతుక్కుంటూ కిష్కింధ చేరుకున్నారు. కిష్కింధ చేరుకునేసరికి అక్కడ సుగ్రీవుడు వాలి వల్ల భయపడిపోయి అటు ఇటు పరిగెడుతూ వీళ్ళని చూసి వాలి పంపించిన చారులేమో వీళ్ళు, తన్ని చంపడానికి వచ్చిన రాజకుమారులేమో అని కంగారు పడి పరిగెడుతూ హనుమంతుడిని పిలిచి, కాస్త వాళ్ళెవరో కనుక్కుని రా నాయన, వీలైతే వాళ్ళతో నాకు స్నేహాన్ని కలిపితే బాగుండును అన్నట్టుగా చెప్పాట. స్నేహం కలపని చెప్పరా. హనుమంతుడు మారువేషంలో వచ్చాడు, సన్యాసి వేషంలో వచ్చాడు, పరివ్రాజకుని వేషంలో వచ్చి రాముడి దగ్గరికి వచ్చి దండం పెట్టాట. సన్యాసి అయిన వాడు ఎవరికి కూడా దండం పెట్టకూడదు. ఎవరికి దండం పెట్టాలి? తల్లికి, గురువుకి, భగవంతుడికి మాత్రమే. భగవంతుడికి ఎప్పుడూ పెట్టచ్చు, గురువుకి తల్లికి మాత్రం కొన్ని సందర్భాలు ఉన్నాయి. రాముడికి అర్థమైంది, వచ్చినవాడు సన్యాసి కాదు, నాకి యావత్తు కాదు, నాకి నావత్తు అని అర్థమైపోయింది. హనుమంతుడు మాట్లాడిన మాటలు 2-3 ఉన్నాయి అంతే. రాముడు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణస్వామితో అన్నాడు, చూసావా లక్ష్మణ, ఇతను ఋగ్వేదంలో శిక్షణ బాగా పొందినట్టున్నాడు, యజుర్వేదంలో మంచి ధారణాశక్తి ఉందే, సామవేదంలో పాండిత్యం కూడా ఉందే అన్నట్ట. ఎలా చెప్పాడండి? వేదం అన్నది ఒకటే కదా, వేదం చదువుకున్నట్టే పోలేదా? ఎందుకు చెప్పాలి ఈ మాట? దీంట్లో ఉండే అంతరార్థాన్ని తర్వాత భాగంలో మాట్లాడుకుందామా మరి. అప్పుడు దాంట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటామే, దానికి సంబంధించిన రహస్యాలు బోధపడతాయి. మరి స్వస్తి.